చాలామంది చెప్తారు బిజినెస్ అంటే కష్టం బ్రదర్, స్టార్ట్ చేశాను ఫెయిల్ అయ్యాను. వీడియోని ఎండ్ దాకా చూడండి. మళ్ళీ ఈ డైలాగ్ని మీ జీవితంలో ఎప్పుడు చెప్పరు. సో బిజినెస్ మనలాంటి వాళ్ళకి కాదు, అదే డబ్బున్న వాళ్ళకి మాత్రమే. ఈ మాట చాలామందే చెప్తారు, బట్ ప్రాబ్లం బిజినెస్లో కాదు, మైండ్ సెట్లో ఉంది. ఈ వీడియోలో చెప్తాను హౌ టు డెవలప్ ఏ బిజినెస్ మైండ్ సెట్, తెలుగులో క్లియర్గా రాగా. సో రేపటి ఎంటర్ప్రీనియర్స్ వీడియోని ఇప్పుడే లైక్ చేసి మీ పనులన్నీ పక్కన పెట్టి ఈ వీడియోని శ్రద్ధగా వినండి, ఒకవేళ మీరు రిచెస్ట్ అవ్వాలనుకుంటే. వరల్డ్లో రిచ్ పీపుల్కి ఇంకా యావరేజ్ పీపుల్కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంటో తెలుసా? ఎడ్యుకేషన్లో కాదు, ఎగ్జిక్యూషన్లో ఉంది. నార్మల్ పీపుల్ ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేస్తారు, బిజినెస్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తారు. రిచ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు వాళ్ళ టైంని వేస్ట్ చేయరు, ఆపర్చునిటీస్ని చేస్ చేస్తారు. రిచ్ మైండ్ సెట్ రూల్ నెంబర్ 1, థింక్ వాల్యూ నాట్ మనీ. చిన్న బిజినెస్ అంటే ఎలా మనీ రావాలి అని కాదు, నేను పీపుల్కి ఎలా హెల్ప్ చేయగలను అని అడగడం. దట్స్ హౌ అమెజాన్, ఓలా, ఈవెన్ యువర్ నెక్స్ట్ బిజినెస్ ఐడియా స్టార్ట్స్. మైండ్ సెట్ రూల్ నెంబర్ 2, ఫెయిల్యూర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఫీడ్బ్యాక్. 3-4 ఫెయిల్యూర్స్ వస్తే నార్మల్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు బిజినెస్ని వదిలేస్తారు, బట్ బిజినెస్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు వదలకుండా అలానే గివ్ అప్ ఇవ్వకుండా ట్రై చేస్తూనే ఉంటారు. ఎందుకు ఫెయిల్ అయింది అని అనలైజ్ చేస్తారు. నెక్స్ట్ మూవ్ షార్ప్, స్ట్రాంగ్, స్మార్ట్ ఉంటుంది. రూల్ నెంబర్ 3, కన్సిస్టెన్సీ ఈజ్ గ్రేటర్ దెన్ మోటివేషన్. మోటివేషన్ రీల్ చూస్తూ ఇన్స్పైర్ అవుతావు, బట్ నెక్స్ట్ డే సేమ్ ఫీలింగ్ ఉండదు. బిజినెస్ మైండ్ సెట్ అంటే రోజు ఒకటే స్టెప్ కంటిన్యూస్గా వేస్తూ ఉండడం, ఈవెన్ వెన్ యూ డోంట్ ఫీల్ ఇట్ లైక్ టు డూ. మోటివేషన్ కాదు, నీ సక్సెస్ అంటే నీకు ఆబ్సెషన్. అంటే మీరు మీ సక్సెస్ కోసం పిచ్చిగా ఉండాలి, ఎందుకంటే ఈ లోకంలో నిన్ను డిస్ట్రాక్ట్ చేయడానికి చాలామందే ఉన్నారు. ఇది రూల్ కాదు, కానీ ఒక బిజినెస్ మ్యాన్కి కంపల్సరీగా ఉండాల్సిన ఒక లక్షణం. ఎగ్జాంపుల్, మూవీస్లో ఉంటారు, నన్నేమన్నాను కానీ నా గర్ల్ ఫ్రెండ్ ఏమనకు, రే నీ గర్ల్ ఫ్రెండ్ నీ జేబులో పైసలు లేకపోతే నేను వదిలేసి వెళ్ళిపోతుంది. డిస్క్లైమర్, ముందే ఎవరైనా హర్ట్ అయ్యే వాళ్ళు ఉంటే ఇప్పుడే స్కిప్ చేసేసేయండి, ఎందుకంటే నేను ఇప్పుడు డార్క్ రియాలిటీని చెప్పబోతున్నాను. అదేంటంటే మచ్చా, నీ జేబులో డబ్బు లేకపోతే ఈవెన్ యువర్ పేరెంట్స్ డోంట్ కేర్ యూ. అర్థమవుతుందా? సో హౌ మచ్ యూ అర్న్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నాట్ అర్నింగ్, బట్ హౌ మచ్ మోర్ యూ అర్న్. ఎంత ఎక్కువ డబ్బు సంపాదిస్తే అంత రెస్పెక్ట్. సో ఇది కలియుగం బ్రదర్. ఈడ లవ్ అంటే డబ్బుతోనే వస్తుంది, రెస్పెక్ట్ అంటే నీ వంటి మీద బట్టలతోనే వస్తుంది, నీతో ఉండే వస్తువులతోనే వస్తుంది. లక్కీ భాస్కర్లో దీన్ని యాప్ట్ చూపించారు, నాకైతే పిచ్చ నచ్చింది అసలు. ఆ సినిమా బెస్ట్ ఎగ్జాంపుల్ అసలు మీరు డబ్బు అంటే ఎలా ఉంటుందని అర్థం అవ్వడానికి. సో రిచ్ అవ్వాలి అంటే మీరు రిచ్ మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్. మైండ్ సెట్ రూల్ నెంబర్ 4, స్కిల్స్ని ఇన్వెస్ట్మెంట్ చెయ్యి. బిజినెస్ ఐడియా ఉంది కానీ స్కిల్స్ లేవంటే అది పేపర్ మీద మాత్రమే మిగిలిపోతుంది. రియల్ లైఫ్లో రావాలి అంటే యూ హ్యావ్ టు లెర్న్ టు మార్కెటింగ్, బిల్డ్, అసలు సెల్ ఎలా చేయాలి మొత్తం మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. సో జస్ట్ థింకింగ్ కాదు, యాక్షన్ తీసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ 4 మైండ్ సెట్ సీక్రెట్స్ని మీలో లాక్ అయితే మీ బ్రెయిన్ బిజినెస్లో రావడానికి బీస్ట్ మోడ్లోకి స్టార్ట్ అవుతుంది అని అర్థం. ఇంకా బ్యాక్ చూడకుండా స్టార్ట్ చేయండి మీ న్యూ బిజినెస్ని. ఒకవేళ నేను చెప్పిన దాంట్లో మీకు ఒక్కటైనా నచ్చింటే కమెంట్లో బీస్ట్ మోడ్ ఆన్ అని టైప్ చేయకుండా మాత్రం వెళ్ళిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో తెలుగులో టాప్ బిజినెస్ ఐడియాస్ ఫర్ బిగినర్స్ చెప్తా.